సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలుకు రాసిన యొక్క మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దావీదు సౌలుతో మాటలాడి చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిన యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని చదవని యొక్క ఈ మాటల్లో మనం చూస్తున్న యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు సౌలుతో మాటలాడి చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో ఏం చేసిందట? కలిసిపోయాను అనే మాట మనం చూస్తున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకు మొదట రాజు లేడు. ఇశ్రాయేలీలకు ఎవరు లేరు? రాజు అనేవాడే ఇశ్రాయేలీలకు లేరు. అసలు ఇశ్రాయేల్ అంటే ఎవరు? 12 గోత్రపు యొక్క వారు. ఎవరు? 12 యొక్క గోత్రపు యొక్క వారు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వారు. దేవుడు బానిసత్వంలోంచి వారిని దేవుడు బయటికి రప్పించి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా తనని గొప్ప జనముగా చేస్తానన్నాడు. వారి వంశావళి అయిన ప్రతి బిడ్డను కూడా దేవుడు గొప్ప జనంగా ఏం చేశాడు. అయితే జ్ఞాపకం చేసుకోండి, మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూయేలు యొక్క గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అప్పటి వరకు ఎవరు పరిపాలన చేశారంటే న్యాయాధిపతులు ఏం చేశారు? దేవుని పిల్లలను పరిపాలన చేశారు. అయితే న్యాయాధిపతుల కాలం తరువాత జ్ఞాపకం చేసుకునండి, ఇశ్రాయేలీలందరూ కలిపి ఏమనుకున్నారంటే పక్క దేశస్తుల రాజులను చూసి ఆ పక్క దేశంలో ఎలాగైతే రాజ్యాలు ఉంటున్నాయో వారికి ఎలా రాజులు ఉన్నారో మాకు కూడా అలాగే రాజు కావాలని ఏం చేశారంటే వెళ్ళి సమూయేలు దగ్గర అడిగారు. సమూయేలు మాకు కూడా ఏం చేయాలి? పక్క దేశస్తుల్లాగానే మాకు కూడా ఒక రాజు కావాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అడిగారు. అడిగినప్పుడు సమూయేలు ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా దేవా, వీరు ఏం చేస్తున్నారంటే రాజును కావాలనుకుంటున్నారు, నేను ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, ఇదిగో గార్ధబ్బంలో ఒకటి తప్పిపోయే గాడిదలు ఎత్తుక్కుంటూ ఒకడు ఏం చేశాడంటే అతడు తిరుగుతూ ఉన్నాడు. ఇగో వాడు నువ్వేం చేయాలంటే బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు అనే ఒకడు తిరుగుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే వాడిని రాజుగా అభిషేకించి అని చెప్పి ఏం చేశాడంటే దేవుడు ఎవరికి చెప్పాడంటే సమూయేలుకి చెప్పి దేవుడు పంపించాడు. జ్ఞాపకం చేసుకోండి, వీరు ఇశ్రాయేలులకు అప్పటికి రాజు లేడు కనుక ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారు? రాజును కోరుకుంటున్నారు. అలా రాజును కోరుకోమన్నప్పుడు సమూయేలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడేమో సౌలుని ఏం చేశాడంటే రాజుగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే సమూయేలు ద్వారా దేవుడు సౌలును రాజుగా ఉండడానికి చేశాడు. సౌలు ఎవరు అని ఆలోచన చేస్తే సౌలు బెన్యామీన్ యొక్క గోత్రానికి ఈయన కూడా చెందినవాడు. అయితే జ్ఞాపకం చేసుకురండి, దేవుడు సౌలుని రాజుగా కోరుకున్నాడు. ఎందుకు అంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి. ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకోలేదు. తన ప్రజల మీద తాను రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తన ప్రజలను తన యొక్క అధికారంలో పాలించాలని దేవుడు కోరుకున్నాడు. తన ఆజ్ఞల ద్వారా దేవుడు తన ప్రజలను ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ యొక్క ప్రజలు ఏం చేశారంటే మాకు దేవుడి పరిపాలన వద్దు, మేము దేవుని ఆజ్ఞల కింద ఉన్నాం, లేకపోతే మేము దేవుని యొక్క అధికారం కింద ఉన్నాం, మాకు ఎవరు కావాలి? మాకు రాజు కావాలని చెప్పి ఏం చేశారంటే వీరందరూ కోరుకున్నారు. అలాగే దేవుడు వారు కోరినట్టుగానే సౌలుని దేవుడు రాజుగా చేశాడు. కొంతకాలం చక్కగా నడిచింది. సౌలు కూడా కొంతకాలం దేవుని యొక్క మాట విన్నాడు. కానీ అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం సౌలు దేవుని యొక్క మాట వినలేదు. సౌలు ఏం చేశాడంటే దేవుడు వద్దన్న పనిని సౌలు చేశాడు. దేవుడు సమూయేలుతో చెప్పి పంపించాడు, సమూయేలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళమని నేను చెప్తున్నట్టుగా నువ్వేం చేయాలంటే వెళ్ళి సౌలుకి చెప్పు. సమూయేలు వెళ్ళి సౌలుకి చెప్పాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే అమాలేకులు కలిగినంతా కూడా నాశనం చేసేయమని చెప్పు, ఏది కూడా అక్కడి నుంచి ఇంటికి వద్దని చెప్పి అన్నాడు. కానీ సౌలు అయితే సరే చెప్పి అలాగే చేస్తానని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే కొవ్వునివి బలిసినవి కొన్ని యొక్క మంచివి ఏం చేశాడంటే కొన్ని యొక్క పశు సంపదను ఏం తీసుకొచ్చి తిరిగి రాజ్యానికి తీసుకొచ్చాడు. దేవుడు కోరినట్టుగా అమాలేకుల మీద విజయం ఇచ్చాడు. కానీ అక్కడ దేవుడు అవేం కోరుకోలేదు. కానీ అందులో కొంత తీసుకొచ్చి ఏం చేశాడంటే సౌలు ఇంటికి తీసుకొచ్చాడు. అయితే దేవుడు మరలా సమూయేలుని పంపించి దేవుడు అతను ఏం చేశాడంటే హెచ్చరించి, ఇదిగో నువ్వు చేసిన తప్పు, ఒకడు పొట్టేలు కూడా అర్పించుట కంటేనో బలులు అర్పించుట కంటేనో దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం అని చెప్పి ఏం చేశాడంటే హెచ్చరించాడు.
అయితే జ్ఞాపకం చేసుకున్న సమయంలో వచ్చి సౌలుని హెచ్చరిస్తున్నప్పుడు, నేను చేయలేదు, ఈ పాపం నాది కాదు, ప్రజలే చేశారని చెప్పి ప్రజల మీదకి ఏం చేశాడంటే ఆ పాపాన్ని నెట్టేశారు. అక్కడి నుండి సౌలు యొక్క పతనం అనేది ఏం చేసిందంటే ప్రారంభమైపోయింది. ఇలా చాలా మిస్టేక్స్ సౌలు యొక్క జీవితంలో ఉన్నాయి. ఈరోజు మనం సౌలు గురించి నేర్చుకోవట్లేదు. అయితే ఈ యొక్క తప్పిదముల వలన దేవుని పట్ల దేవుడు దయ చూపి కనికరం చూపి సౌలును రాజుగా నియమిస్తే సౌలు మాత్రం దేవుని యొక్క మాటను ఏం చేయలేదంటే వినకుండా మీరిపోయాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఏం చేశాడంటే సమూయేలు పని కూడా తానే చేయడానికి ఏం చేశాడంటే ముందుకు వచ్చాడు. ఇలా కొన్ని యొక్క తప్పిదాల కారణంగా దేవుడు సౌలుని రాజుగా ఉండడానికి నిరాకరించాడు. ఎవరిని? సౌలుని రాజుగా ఉండడానికి ఏం చేశాడంటే నిరాకరించాడు. జ్ఞాపకం చేసుకోండి, సౌలు బయటకు గొప్పవాడే కానీ లోపట బలహీనుడు. సౌలు బయటికి చాలా గొప్పవాడు, చాలా ఎత్తుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, ప్రజలకు నచ్చినోడు. ఎవరికి నచ్చాడు ఈయన? సౌలు ఎవరికి నచ్చాడు? ఎందుకంటే ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకోలేదు, ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడంటే సౌలుని రాజుగా చేయాల్సి వచ్చిందంతే. ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ప్రజలకు నచ్చాడు, కానీ దేవుడు అతని హృదయాన్ని మాత్రం దేవుడు చూస్తాడన్న సంగతి ఎవరికి తెలియలేదంటే సౌలుకు తెలియలేదు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, బలులు అర్పించుట కంటే విధేయత ముఖ్యమని ప్రవక్త అయిన యొక్క సమూయేలు ద్వారా దేవుడు సౌలుని ఏం చేశాడంటే హెచ్చరించాడు. సౌలా, నువ్వు ఎత్తైన వాడువు కావచ్చు, అందగాడువు కావచ్చు, కానీ సౌలా, నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించకుండా విధేయత దేవునికి చూపించడాన్ని దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. బలుల కంటే విధేయత చాలా శ్రేష్టమైనది. దేవుడు ప్రతిభను కాదు, విధేయతను బట్టి ఆస్వాదిస్తాడు. దేవుడు దేని బట్టి ఆస్వాదిస్తాడు? దేవాది దేవుడు మన ప్రతిభని బట్టి కాదు, దేవుడు నువ్వు చూపించే విధేయతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ప్రతిభ ఉంటే చాలు, నేను బాగా చేసుకుంటే చాలు, నాకు మంచి జ్ఞానం ఉంటే సరిపోతుంది, నాలో టాలెంట్ ఉంటే సరిపోతుంది అనుకుంటాం. టాలెంట్ బట్టి కాదు, నీ విధేయతను బట్టే దేవుడు దీవిస్తాడు. ఏముండాలి ఇప్పుడు మనకి? విధేయతను బట్టే దేవుడు ఏం చేస్తాడంటే జీవిస్తాడు. మన జీవితాల్లో దేవుడు చూసేది ప్రతిభ కాదు, ఏముండాలి మనకి? విధేయత ఉండాలి. ఎందుకంటే దావీదుని దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడు. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, సౌలుని దేవుడు ఏమని చేసుకున్నాడు అనుకున్నాడంటే ఇక సౌలు రాజుగా పనికి రాడు. ఇప్పుడు దేవుడికి కావాల్సిన ఆప్షన్ ఎవరు అంటే దేవుడికి మరొక రాజు కావాలి. అందుకనే దేవుడు యెషయా ఇంటికి ఎవరిని పంపించాడు? సమూయేలుని మరలా పంపించి యెషయా యొక్క చిన్న కుమారుడైన దావీదుని ఏం చేశాడంటే దేవుడు కోరుకున్నాడు. దేవుడు దావీదుని ఏం చేశాడంటే అభిషేకించాలని కోరుకున్నాడు. నేను మొన్న శుక్రవారం కూడా చెప్పాను మీకు, దావీదుని అభిషేకించడానికి ఎవరో సమూయేలు బయలుదేరి యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు యెషయా భయపడ్డాడు. అయ్యో, ప్రవక్త మా ఇంటికి వస్తున్నాడేంటి, ఏదైనా తప్పు జరిగిందేమో, ఏదైనా పొరపాటు జరిగిందేమో, కాబట్టి ప్రవక్త మా ఇంటికి వస్తే అమ్మో ఏమో జరిగిందో, దేవుడు ఏ ఉగ్రత పంపించాడని చెప్పి గబగబా యెషయా లేచి సమూయేలుని ఎదుర్కొనబోతే కంగారం లేదు, నేను సమాధానంగానే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి సమూయేలు యెషయాతో చెప్పాడు. యెషయాతో చెప్పిన తర్వాత ఏం జరిగిందని ఆలోచన చేస్తే యెషయా తన పెద్ద కుమారుడు సమూయేలు చెప్పాడు, వచ్చిన రీజన్ అంటే చెప్పేశాడు. ఇగో నేను దేవుడు పంపిస్తూ వచ్చాను, నీ ఇంట్లో నుంచి ఒకరిని దేవుడు ఏం చేస్తున్నాడు, రాజుగా నియమించి కోరుతున్నాడు అంటే, ఓహో అదెంత భాగ్యం, ఇగో అయితే మా పెద్ద కొడుకు కరెక్ట్గా సూటబుల్ అవుతాడు, చాలా ఎత్తైనోడు, చాలా అందగాడు, కాబట్టి ఇదిగో నా పెద్ద కొడుకుని చూడండి అని చెప్పి పెద్ద కొడుకుని పిలిచాడు. స్వయంవరానికి పిలిచినట్టు పెద్ద కొడుకుని పిలిచాడు. పెద్ద కొడుకుని పిలిచిన తర్వాత పెద్ద కొడుకుని దేవుడు వద్దన్నాడు. రెండో కొడుకుని పిలిచాడు, రెండో కొడుకుని కూడా దేవుడు వద్దన్నాడు. మూడో కొడుకుని పిలిచాడు, మూడో కొడుకుని కూడా దేవుడు, నాలుగో కొడుకుని పిలిచాడు, నాలుగో కొడుకుని కూడా దేవుడు వద్దన్నాడు. ఇలా అందరూ వారి ఇంట్లో అయిపోయారు. అప్పుడు మరలా సమయాలు అడుగుతాడు, నీ ఇంట్లో ఇంకెవరో లేరా అంటే అంటాడు, కడవాడు ఒకడు ఉన్నాడండి, చివరివాడు ఒకడు ఉన్నాడు, కానీ ఆడిక్కడ లేడు, వాడు గొర్రెలు కాచుకుంటున్నాడు, ఆడిక్కడికి రాడు. అయినా ఆడిలో పెద్ద ఏమీ లేదన్నట్టుగానే, ఆడిలో పెద్ద టాలెంట్ ఏమీ లేదన్నట్టుగానే ఏం చేశాడంటే తండ్రి తన చివరి యొక్క కుమారుడు కొరకు ఏం చేశాడంటే మాట్లాడితే అప్పుడు సమయాలు అంటాడు, లేదు వాడిని కూడా ఇక్కడికి పిలవనంపించాడు. అలా పిలవనంపించినప్పుడు సమూయేలు ఏం చేశాడంటే యెషయా ఒక కబురు పెట్టాడు, ఒక పనివాడితో ఏం చేశాడు, అక్కడికి కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు బహుశా మనం ఊహించుకుంటే ఇలా అయ్యి ఉండొచ్చేమో,
చూడండి, ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరిని పిలవమంటే మీ డైరెక్టర్గా ఏం చేస్తారు? ఇంకొకరిని మధ్యవర్తిని పంపిస్తారు లేదా? అరే వెళ్ళి అర్జెంటుగా ఆమెను పిలుచుకొని రారా బాబు అంటాం లేదా? అలాగే వెళ్ళి పిలిచినప్పుడు ఏం చేశాడంటే, జ్ఞాపకం చేసుకునండి, ఒక పనోడు వెళ్ళి ఎవరిని పిలుస్తున్నాడు? దావీదుని పిలుచుకొచ్చాడు. అలా పిలుచుకొచ్చినప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, దావీదు గొర్రెలను కాచుకుంటున్నాడు. అలా కాచుకుంటున్న దావీదుని దేవుడు కబురు పెట్టి పిలిచినప్పుడు, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరంటారో పనోడు వెళ్ళి పిలిచినప్పుడు, ఓ దావీదా, మీ నాన్న ఏం చేస్తున్నాడు రా నేను పిలుస్తున్నాడు. ఏమని చెప్పుంటాడు? పనోడు వెళ్ళి ఏమని చెప్పుంటాడు? దావీదు గారు, మీ నాన్నగారు యెషయా గారు నిన్ను పిలుస్తున్నారు. అలా పిలిచినప్పుడు మా నాన్నని పిలవడం ఏంటి? మా నాన్న నా గురించి ఎప్పుడు కబురు పంపించడు, నా గురించి ఎప్పుడు మంచి చెడుని పట్టించుకోడు, ఉన్నట్టుండి నన్ను పిలిచాడు ఎందుకు అని చెప్పి బహుశా దావీదుకి ఏం కలిగి ఉండొచ్చు? ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. అంతే కదా, ఎప్పుడు పిలవని నాన్న ఇప్పుడు ఏం చేశాడు? ఎవరిని పిలిచాడు? దావీదుని పిలిచాడు. దావీదు గొప్ప ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. ఏమో ఎందుకు పిలిచాడని చెప్పి గబగబా వెళ్తే, దావీదు అంత దూరాన్ని వస్తున్నప్పుడు సమూయేలు ఆ ఇంటి దగ్గర నుంచి చూస్తూ ఉన్నప్పుడు సమూయేలుతో దేవుని ఆత్మ చెప్తుంటుంది, నేను ఏర్పరచుకున్నవాడు అతడే, నేను ఏర్పరచుకున్నవాడు అతడే. నేను చెప్పాను, మనం కూడా జ్ఞాపకం చేసుకోండి, తండ్రి సైతం, దావీదు యొక్క తండ్రి అయిన యెషయా సైతం అతనిలో ఏం చూడలేదంటే రాజుని గుర్తించలేదు. కానీ దేవుడు మాత్రం దావీదులో ఏం చూశాడో తెలుసా? రాజలక్షణాన్ని చూశాడు. అసలు చెప్పాలంటే తండ్రి అతడి యొక్క హైటు వెయిట్ చూసి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చూశాడంటే అతడి బాహ్య రూపం కాదు, దావీదుకున్న అంతరంగ హృదయాన్ని దేవుడు చూశాడు. మనుషులు పై రూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మనుషులకు పై రూపం చూసి రెస్పెక్ట్ మారిపోద్ది. మనుషులు పై రూపం చూసి ఏం చేస్తారంటే కుర్చీ వేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసి సింహాసనం వేస్తాడు. అర్థమైందా? మనుషులు పై రూపాన్ని చూసి ప్లాస్టిక్ కుర్చీ వేస్తారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నీ హృదయాన్ని చూసి నీ గురించి సింహాసనాన్ని ఏర్పరుస్తాడు. దావీదుని దేవుడు చూసినప్పుడు దావీదుకు ఒక గొర్రెలు కాచుకున్నవాడే కనబడాలి, కానీ దావీదు హృదయం మాత్రం దేవునికి కనబడింది. అందుకే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అని చెప్పి దావీదుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ఇక్కడ కనుక మనం ఉండిపోయాం అనుకోండి, వాక్యంలో బోల్డ్ టైం అయిపోతాయి. అందుకే నేను ముందుగా ఫాస్ట్గా చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దావీదు పరిపూర్ణుడు కాదు, అతడు కూడా తప్పులు చేశాడు. దావీదు తన జీవితంలో దావీదేం పరిపూర్ణుడు కాదు, దావీదు కూడా తన యొక్క తప్పులు తాను చేశాడు. దావీదు రాజు అయిన తర్వాత, దావీదు కొంతకాలం తర్వాత దావీదు కూడా కొన్ని పొరపాట్లు చేశాడు. కానీ దావీదు తన పొరపాట్లను బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టాడు. సౌలు కూడా పొరపాట్లు చేశాడు, కానీ సౌలు ఎన్నడూ తన తప్పుని తప్పుగా దేవుని దగ్గర ఒప్పుకోలేదు. పిల్లరా జ్ఞాపకం చేసుకునండి, అందుకే సౌలు యొక్క పతనం ప్రారంభమైంది. దావీదు మరలా క్షమించబడి ఏం చేశాడంటే దేవుని చేత దీవించబడ్డాడు. దేవుడు ఈ ఉదయకాలం మనతో చెప్తున్న మాట ఏంటంటే, పతనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? నీ పతనం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, తప్పుని ఒప్పుకోకుండా నువ్వు దాచుకుంటే పతనం ప్రారంభమవుతుంది. దేవుడు వాక్యం ద్వారా కానీ వేరే వారి ద్వారా కానీ దేవుడు నేను హెచ్చరించినప్పుడు నీ తప్పుని బట్టి ఏం చేయాలంటే నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఏదో ఒప్పేసుకొని మరలా ఇంకో తప్పు చేయడం కాదు. ఒప్పుకున్న నువ్వేం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి. సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలుని దేవుడు పంపించి హెచ్చరించినా సరే, సమూయేలుని పంపించినప్పుడు కూడా సౌలు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. తన తప్పును కప్పుకోవడానికి, ఇతరుల మీద నెట్టి వేయడానికి ఏం చేశాడంటే ప్రయత్నాలు చేశాడు. నా వల్ల కాదు, ఇదిగో వాళ్ళ వల్ల అయింది, ప్రజల వల్ల అయింది, నేను చేయలేదు ఈ తప్పు అని చెప్పి ఏం చేశాడంటే తన తప్పుని తన తప్పుగా భావించలేదు, ఇతరుల మీద ఆ తప్పుని ఏం చేయాలనుకున్నాడు? నెట్టేశాడు. అలా నెట్టేయడం వల్ల సౌలు పతనం అనేది ప్రారంభమైంది. దేవుడు సౌలుని రాజుగా ఉండకుండా తీసేయాలనుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడైతే తన తప్పుగా ప్రారంభించాడో, తన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని, నేను ఇసోపుతో కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి గర్భం ధరించిందని ఎప్పుడైతే ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడో, దేవుడు దావీదు చేసిన పాపాన్ని బట్టి శిక్ష వేశాడు. అదే రీతిలో దేవుడు ఏం చేశాడంటే క్షమించి విడిచిపెట్టాడు. దేవుడు తిరిగి కొంతకాలం తర్వాత పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా దావీదు జీవితంలో దేవుడు తనకు తిరిగి
ఇచ్చాడు. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దావీదు అతని యొక్క దేవుని యొక్క హృదయానుసారుడైన వాడు అయ్యాడు. ఎందుకంటే అతడు పాపము చేసినప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. దావీదు తన జీవితంలో పాపం చేసినవాడు పశ్చాత్తాపడ్డాడు. సౌలు అయితే పాపాన్ని ఒప్పుకోలేదు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోనండి, దావీదుని ఇప్పుడు ఇందులో ఏమన్నా, దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే అప్పటికీ సౌలు ఇంకా రాజుగానే ఉన్నాడు. దావీదుని అభిషేకించిన మాత్రం దావీదు వచ్చి రాజు అయిపోలేదు. అప్పటికీ రాజు ఇంకా స్టిల్ ఏం చేశాడంటే రాజుగానే ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో ఏం జరిగిందంటే గొలియాతు ఒక ఛాలెంజ్ విసిరాడు. సవాలు విసురుతున్నప్పుడు ఏం జరిగిందంటే దావీదు అన్నల దగ్గరకు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. కానీ తిరిగి మరలా జ్ఞాపకం చేసుకునండి, ఆ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ పోతే దావీదు గొలియాతుని ఏం చేశాడు? చంపేశాడు. ఇంక వివరిస్తే బోల్ టైం అవుతుంది. అందుకని దావీదు ఏం చేశాడు? గొలియాతుని చిన్న వడిసెల రాయితో పెట్టి ఏం చేశాడు? అతను కొట్టి చంపేశాడు. అయితే జ్ఞాపకం చేసుకునండి, అప్పుడు ప్రజలందరూ ఒక మాట అన్నారు. ఏమనంటే దావీదు సౌలు 1000 కొలదియో దావీదు 10,000 కొలదియో జనులను ఏం చేశాడో తెలిసా? హతమార్చాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా దావీదుకి దేవుడు సహాయకుడుగా తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చాడు. అందును బట్టి దావీదుని ఏం చేశారంటే అందరూ మెచ్చుకున్నారు. దావీదుని అందరూ హీరోగా చూశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దావీదుని ఎలా చూశాడంటే దేవుడు అభిషేకించిన వాడిగా చూశాడు. దావీదు గొలియాతుని చంపేశాడు కదా. గొలియాతుని చంపిన తర్వాత ప్రజలందరూ దావీదుని ఎలా చూశారు? హీరో 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 అన్నారు దావీదుని. అంతే కదా. సౌలు 10,000 కొలదియు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చాడని చెప్పి అందరూ అంటున్నప్పుడు ఒక ముగ్గురు అక్కడ కనబడతారు. ఒకరు ఎవరంటే దావీదు, రెండో వాడు ఎవడంటే సౌలు. ఎలా చూశాడంటే దావీదుని హీరోగా కాదు, అతని మీద ఆ దినము నుండి విషపు చూపు చూపాడు, కక్ష చూపు నిలిపాడు. ఆ రోజు నుంచి ఏం నిలిపాడు? కక్ష. ఆ రోజు నుంచి ఆయన ముందు ఎలా చూపించాడంటే వీడిని ఎలాగైనా సరే ఎదగకుండా చెయ్యాలని చెప్పి ఏం చేశాడంటే దావీదు మీద సౌలు ఏం చేశాడు? విషపు చూపు చూపాడు. కానీ జ్ఞాపకం చేసుకుని దేవుడు మాత్రం దావీదుని మాత్రం విడిచిపెట్టనే. ఆ సందర్భంలో మరొక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి దావీదులో ఏం చూశాడో తెలుసా? దేవుని అభిషేకాన్ని చూశాడు. ఎవరిని చూశాడు? దేవుని. ఆయనే యోనాతాను. ఆ దేవుని అభిషేకం చూసినాడు ఎవడో తెలుసా? యోనాతాన్. యోనాతాన్ ఎవరందుకు? సౌలు కొడుకు. యోనాతాన్ ఎవరు? సౌలు రాజుగారి యొక్క కొడుకు యోనాతాను. వీరికి సంబంధం ఏంటి? వయసులో దావీదు చిన్నోడు. బహుశా యోనాతానికి 40+ ఉంటాయి. 40 సంవత్సరాలు పైవాడు ఎవరు? యోనాతాను. కానీ దావీదుకి బహుశా ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చేమో. చాలా గ్యాప్ వయసులో, ఇద్దరికి చాలా గ్యాప్. సౌలు కొడుకు యోనాతాను. సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? చెప్పాలి. ఎవరు అవ్వాలి? యోనాతాన్ అవ్వాలి. రాజుగారి తర్వాత రాజుగారి కొడుకే యువరాజు. యువరాజు ఏమవ్వాలి? నెక్స్ట్ రాజు ఆయన. ఆ సందర్భంలో సౌలు పక్కనే ఎవరున్నారంటే యోనాతాన్ ఉన్నాడు. యోనాతాన్ ఇదంతా సిచ్యువేషన్ అంతా చూస్తూ యోనాతానుకు అర్థమైన విషయం ఏంటంటే ఇతడు సామాన్యుడు. ఇతడంటే ఎవరు? దావీదు సామాన్యుడు కాడు. దావీదు మీద దేవుని అభిషేకం ఉంది. దావీదు మీద దేవుని యొక్క చిత్తం ఉంది. దావీదుని దేవుడు వాడుకుంటున్నాడని చెప్పి ఆ రోజు నుంచి రాజుగారు కొడుకైన యొక్క యోనాతాను దావీదుని ఎలా చూడడం ప్రారంభం చేశాడో తెలుసా? ప్రత్యేకమైన వాడిగా. ఎలా చూశాడు? ఒక ప్రత్యేకమైన వాడిగా చూశాడు. అక్కడి నుంచే వీరిద్దరికీ స్నేహం ప్రారంభమైంది. ఎవరిద్దరికి? యోనాతాన్ గారికి, దావీదు గారికి మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. దావీదు సౌలుతో చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. ఏమైంది? యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో ఏం చేసిందంట? కలిసిపోయింది. యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైంది? కలిసిపోయింది. అందుకంటాను యోనాతాను ప్రాణము దావీదు ప్రాణముతో కలిసిపోయాను. అందుకనంట జ్ఞాపకం కలిసిపోయిందనే భావాన్ని కనుక మీరు ఆలోచన చేస్తే చాలా బలమైన సంబంధాన్ని సూచిస్తుంది. దేవుని ఉద్దేశముతో ఏర్పరచబడిన విశ్వాస సంబంధం ఇది. అందుకని జ్ఞాపకం చేసుకునండి, నిజమైన స్నేహం
ఒక హాబీలు వల్ల కలిగేది కాదు, లేకపోతే ఒక వయసు వల్ల కలిగేది కాదు. దేవుని ఉద్దేశాలతో కలిసి నడవడం వల్ల ఏర్పడుతుంది. ఎవరి వల్ల? దేవుని ఉద్దేశాలతో కలిసి నడవడం వల్ల మాత్రమే నిజమైన స్నేహం ఏర్పడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, సౌలు దావీదుని చూసినప్పుడు అసూయ పడ్డాడు, కానీ యోనాతాను మాత్రం అసూయ పడలేదు. అరే ఈ రేపు పొద్దున నా సీటుకి ఎసరెట్టేలా ఉన్నాడు రా బాబు అని చెప్పి అసూయ పడలేదు. వాళ్ళ నాన్నగారు అసూయ పడ్డారు, కానీ యువరాజు గారు మాత్రం అసూయ పడలేదు. యోనాతాను ఎందుకు అసూయ పడలేదంటే మనుషుని యొక్క స్వభావం ఇలా ఉంటుంది, అది నా స్థానం అని. కానీ యోనాతాను ఇలా అన్నాడు, ఏమన్నానంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారినే నేను గౌరవిస్తాను. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో నేను వారినే. యోనాతాను మనసు ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని ఎన్నుకుంటే నేను వారినే గౌరవిస్తాను, వారితో పాటే నేను ఏం చేస్తాను, ముందుకు సాగిపోతాను. ఇది వినయం, దేవుని చిత్తానికి లొంగిపోవడం. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి. ఎవరు లొంగిపోయారు? యోనాతాను ఏం చేశాడంటే దేవుని చిత్తానికి లొంగిపోయాడు. ఆ నాన్నగారు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను రాజు అవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఎవరిని చూసి ఆగిపోయాడు? దావీదు మీద దేవునికున్న ఉద్దేశాన్ని బట్టి, దావీదు మీద దేవునికున్న అభిషేకాన్ని బట్టి, దావీదుని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో దాన్ని బట్టి ఏం చేశాడంటే యోనాతాను పూర్తిగా దేవుని చిత్తానికి తాను తల వంచాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో యోనాతాను దేవునితో దావీదుతో నిబంధన కూడా చేశాడు. యోనాతాను దావీదుతో ఏం చేశాడు తెలుసా? ఒక నిబంధన కూడా చేశాడు. చూడండి ఒకసారి 18వ అధ్యాయంలోని 3వ వచనం అంటది, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చేశాడు. ఏం చేశాడు? సో జ్ఞాపకం చేసుకొని నిబంధన, యోనాతాను నిబంధన చేశాడు. ఎవరితో? దావీదుతో. ఏ నిబంధన? తన వస్త్రాన్ని ఇచ్చాడు, కత్తినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, నడికట్టును కూడా దావీదుకి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఇది బహుమతి కాదు, రాజకుమారుని గుర్తింపు. ఏ గుర్తింపు ఇది? గౌరవానికి గుర్తింపు. తన సొంత హక్కులను త్యాగం చేసి దేవుని చిత్తానికి అంకితం అయిపోయాడు యోనాతాను. ఎవరి చిత్తానికి? దేవుని చిత్తానికి యోనాతాను ఏం చేశాడంటే అంకితం అయిపోయాడు. దేనికి అంకితం అయిపోయాడు? దేవుని చిత్తానికి యోనాతాను ఏమైపోయాడట? అంకితం అయిపోయాడు. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని చిత్తానికి మనం ఏం చేయాలంటే అంకితం అవ్వాలి. యోనాతాను హక్కులను విడిచాడు. ఒక మాటలో చెప్పాలంటే తన హక్కులను, బల్లాన్ని విడిచిపెట్టాడు, విల్లును విడిచిపెట్టాడు, నడికట్టును విడిచిపెట్టాడు, తన వస్త్రాన్ని కూడా ఏం చేశాడంటే, రాజధికార వస్త్రాన్ని కూడా ఏం చేశాడంటే దావీదుకి ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే యోనాతాను తన హక్కులను విడిచాడు, తన మహిమను యేసు కూడా విడిచి ఈ లోకానికి వచ్చాడు. యోనాతాను యేసు ప్రభుకు కూడా గుర్తు. యోనాతాను యేసు ప్రభుకు కూడా గుర్తు. యోనాతాను తన వస్త్రాన్ని, తన ఈటెను, ఎలాగైతే తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును విడిచిపెట్టేసి దావీదుకి ఇచ్చేశాడో, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? తనకున్న అధికారాన్ని, తన రాజ్యాన్ని, తండ్రితో కూర్చున్న యొక్క సింహాసనాన్ని అంతటా విడిచిపెట్టి తాను రిక్తునిగా చేసుకొని మన గురించి భూలోకానికి వచ్చాడు. యోనాతాను సిచ్యువేషన్. యోనాతాను కూడా యోనాతాను ఎలా త్యాగం చేశాడు యేసు కూడా మన గురించి అలాగనే పరలోక రాజ్యాన్ని త్యాగం చేసి భూమి మీదకి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని తన మహిమను విడిచి దాసుని స్వరూపం ధరించుకుని ఆయన మన గురించి ఏం చేశాడు? వచ్చాడు. నిజమైన స్నేహం భావోద్వేగంతో ప్రారంభం కాదు, దేవుని ఉద్దేశంతో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? దేవుని ఉద్దేశంతో ప్రారంభమవుతుంది. అందుకే నేను జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మొదట 18వ అధ్యాయం మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు చదవకండి, వినండి. 18వ అధ్యాయంలో ఇద్దరు స్నేహం ప్రారంభమైంది. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో స్నేహం పరీక్షించబడింది. చదవకండి. 18వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కానీ ఇదే ఫ్రెండ్షిప్ 19వ అధ్యాయం అదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయం మీరు చదువుకోండి. ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న యొక్క ఏమవుతుందంటే వారి స్నేహం పరీక్షించబడింది. వారి స్నేహం ఏమైంది? పరీక్షించబడింది. అందుకంటే జ్ఞాపకం చేసుకుని స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు, ఆపద కాలమున సహాయపడుటకు సహోదరుగా పుట్టునట. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే చూడ ఒకసారి 17 ఇది మూసికండి.
17 అధ్యాయం 17 వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహం అట విడువక ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. నిజమైన స్నేహం ఆనంద సమయాల్లో కాదు, కష్టకాలంలో పరీక్షించబడుతుంది. ఏమవుతుంది? 18 అధ్యాయంలో స్నేహం ప్రారంభమైంది. 19, 20 అధ్యాయాల్లో ఏమైందంటే వారి స్నేహము పరీక్షించబడింది. ఇది ఇద్దరు వ్యక్తుల కథ కాదు, విశ్వాసానికి పరీక్ష, వారికి ఉన్న ప్రేమకు పరీక్ష. దావీదుకి ఎవరికి? యోనాతానికి ఇద్దరికి ఉన్న యొక్క ప్రేమకు పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. అంత మాత్రమే కాదు, విధేయతకు పరీక్ష, దేవుని చిత్తానికి కూడా పరీక్ష. ఎందుకు పరీక్ష అంటే ఇలా చెప్పాడేమంటే దావీదుని చంపండి అని. 19 అధ్యాయం మీరు మొదటి అధ్యాయం చేస్తే దావీదుని చంపమని సౌలు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరిని చంపమని? దావీదుని చంపమని ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఎవరికి చెప్పాడు చెప్పండి? యోనాతాను. మరి ఇప్పుడు ఎవరిని చంపాలా? మరి యోనాతాను ఎందుకు దావీదుని చంపలేదు? వాళ్ళ స్నేహితుడు కాబట్టి. ఎవరు? ఈ లోకం ఈరోజు ఏం చేస్తుందంటే ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది. అమ్మా విన్నారా? ఈరోజు లోకం ఏం చేస్తుంది? వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత విచిత్రమైందంటే రాజుగారి యొక్క కొడుకైన యోనాతానుతో గొర్రెలు కాచుకున్న దావీదుకి ఫ్రెండ్షిప్. అవునా? నీ స్థాయి ఏంట్రా, నా స్థాయి ఏంట్రా అనే ఫ్రెండ్షిప్ కాదు. అందుకే ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్థాయిని చూడదు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా స్థాయిని చూడదు. చాలాసార్లు మనం నీకేట్రా, ఆడితో స్నేహం ఏంట్రా నీకు, ఆ పనికి మన ఆడితో స్నేహం ఏంటా అంటారు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఏం చూడదు తెలుసా? స్థాయిని చూడదు. లోకంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ పోతే చాలామంది స్నేహాన్ని అనేక రీతులుగా మంచిగా వాడుకునేవారు ఉన్నారు, చెడ్డకు వాడుకున్నారు. మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. అందుకే చాలామంది ఒక సామెత ఒక మాట, విలువైన మాట ఉంటుంది. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వెవడో నేను చెప్తాను. అర్థమైందా? నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వెవరో నేను డిసైడ్ చేస్తానంటాను. చెప్తారా లేదా? చూడండి, దావీదు ఏ తప్పు చేయలేదు, కానీ అతన్ని చంపమని సౌలు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. అతన్ని చంపమని ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? సౌలు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి చెప్పాడు ఆ మొక్క? యోనాతానికే చెప్పాడు. యోనాతాన్తో ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా యోనాతాను, సైనికులారా మీరు వెళ్ళి దావీదుని చంపండి. ఎందుకు చంపమన్నాడు అంటే అతని మీద అసూయ. ఏంటి అతనికి? అసూయ. అసూయ చాలా భయంకరమైనది. అసూయ ఎప్పుడు ఎలాగో ఎవరి హృదయాల్లో ప్రారంభమవుతుందో ఎవరికి తెలీదు. కానీ నీ అసూయ నీ దగ్గర ఉందో లేదో అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. బయటికి నువ్వు ఎన్ని కవరింగ్లు చేసినా లోపల నీకున్న అసూయ నీ మనసుకి, నీ ఆలోచనకు మాత్రమే తెలుస్తుంది. అసూయ నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందంటే పగవాడిని చంపాలనే వరకు తీసుకెళ్తుంది. పగవాడి నాశనం చూడాలనుకునే వరకు నిన్ను తీసుకెళ్తా. అసూయ మంచిది కాదు. అసూయ చాలా డేంజర్. అసూయ ఎలా చేసింది సౌలుని అంటే తన రాజ్యాన్ని కోల్పోయేలాగా చేసింది. దావీదు మీద తనకున్న చిన్న అసూయ తన యొక్క రాజ్యాన్ని ఏం చేశాడంటే కోల్పోయాడు. లోకానికి దేవుని అభిషేకం ఎప్పటికీ అర్థం కాదు. అసలు దావీదు మీద అసలు సౌలు అసూయ పడ్డానికి కారణం ఏంటి? దేవుడు అతను అభిషేకించాడు, అంతే, ఇంకేం లేదు. దేవుడు అతనిని అభిషేకించాడు అంతే. దాన్ని బట్టే సౌలుకి ఏమొచ్చిందో తెలుసా? అసూయ వచ్చింది. ఎవరి మీద అసూయ? చెప్పాలి, ఎవరి మీద అసూయ? ఎందుకు అసూయ? దావీదు మీద దేవుడు అభిషేకం వచ్చింది అంతే. ఆ అభిషేకాన్ని బట్టి ఎవరికి అసూయ ప్రారంభమైంది? సౌలుకి అసూయ ప్రారంభమైంది. లోకానికి దేవుని అభిషేకం ఎప్పటికీ అర్థం కాదు. లోకాయంలో ఉన్న యొక్క లోక మనస్సుకి దేవుని అభిషేకం ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు ఆస్వాదించిన వారిని చూసి అసూయపడే హృదయం చివరకు ద్వేషంగా మారిపోద్ది. ఎలా మారిపోద్ది? అసూయ ఉన్న చోట కలవరం ఉంటుంది, ప్రతి చెడ్డ పని కూడా ఉంటుంది. అసూయ ఉన్న చోట ఏముంటుంది? కలవరం ఉంటుంది. ఏముంటుంది? కలవరం అంటే ఇంక లేనిపోయినవన్నీ ఉంటాయి. అసూయ ఉన్న చోట కలవరం ఉంటుంది. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి చెడు పని ఉంటుంది, మళ్ళీ అక్కడే ఉంటుంది, చెడ్డ పని కూడా ఉంటుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి,
ఈరోజు కూడా సంఘాల్లో చాలాసార్లు ఒకరు దేవుని ఉపయోగిస్తే కొంతమంది ఆనందించలేరు, ఒకరు బాగా పాడితే కొంతమంది ఆనందించలేరు, ఒకరు బాగా దేవుల్లో ఎదుగుతూ ఉంటే మరికొంతమంది ఆనందించలేరు, ఒకరు మంచిగా పరిచర్య చేస్తే మరొకరు ఆనందించలేరు, ఒకరు మంచిగా దేవుని సంఘాలు ఎదుగుతూ ఉంటే మరొకరు ఆనందించలేరు, ఒకరు మంచిగా సమాజంలో ఎదుగుతూ ఉంటే ఒక మంచిగా దీవించబడితే కొంతమంది ఏం చేయలేరంటే ఆనందించలేరు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, కొంతమంది ఆనందిస్తారు, మరి కొంతమంది అసూయపడతారు. అభిషేకాన్ని చూసి ఆనందపడే వ్యక్తి ఎవరంటే యోనాతాను. అభిషేకాన్ని చూసి అసూయపడే వ్యక్తి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఒక ఇంట్లోనే. ఎక్కడున్నారు? ఒక్కింటికి చెందిన గూటి పక్షులు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? సౌలు తండ్రి, యోనాతాను కొడుకు. సౌలు రాజు, యోనాతాను యువరాజు. యువరాజు గారికి ఏమో అసూయపడే మనసు లేదు, రాజుగారికి ఏమో అభిషేకాన్ని చూసి అసూయపడే మనసు ఎవరికి లేదో తెలుసా? యోనాతానుకి లేదు. కానీ అభిషేకాన్ని చూసి అసూయపడే మనసు ఎవరికి ఉందో తెలుసా? సౌలు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యోనాతాను రెండు ప్రపంచాల మధ్యన నిలిచాడు. చెప్పాలంటే యోనాతాను ఇద్దరి మధ్యన పోరాడాడు. ఎవరిద్దరి మధ్యన పోరాడాడు? ఒకవైపు దావీదు స్నేహితుడు, ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు దావీదు యోనాతానికి. మరొక వైపు కన్న తండ్రి. మరొక వైపు ఎవరు? సౌలు అతనికి కన్న తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఒకవైపు తండ్రి, మరొక వైపు దేవుని చిత్తం. అతడు ఎవరిని ఎన్నుకోవాలంటే యోనాతాను తన తండ్రిని గౌరవించాడు, కానీ పాపంలో మాత్రం తండ్రితో ఏకీభవించలేదు. వాళ్ళ నాన్నగారు పిలిచి ఏమన్నారు? సౌలైన తండ్రి అయిన యొక్క సౌలు, యోనాతాను తండ్రి అయిన సౌలు పిలిచి ఏమన్నాడు? ఇదిగో మీరు వెళ్ళి ఎవరిని చంపేయండి? దావీదుని చంపేయండి అని సైనికులకు పంపించాడు. కొడుకు కూడా చెప్పాడు. ఇప్పుడు కొడుకు ఫ్రెండ్ ఎవడో? తన ఫ్రెండ్ని చంపేయమని ఎవరికి చెప్పాడు? వాళ్ళ నాన్న దావీదుకి కొడుక్కి చెప్పాడు. ఇప్పుడు యోనాతాను ఏం చేయాలి? కానీ యోనాతాను చంపలేదు. దావీదు సౌలు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే చంపడానికి ఎక్కడికి వస్తున్నారో, ఎలాగైతే చంపడానికి ప్లాన్లు ఉన్నాయో అవన్నీ ఎవరికి చెప్పేశాడో తెలుసా? దావీదుకి చెప్పేసి ప్రతి చోట చంపాలనుకున్న ప్రతి చోట దావీదుని తప్పిస్తూనే వచ్చాడు యోనాతాను. ప్రతి చోట ఏం చేశాడు? క్షేమంగా తప్పించడానికి వచ్చాడు. యోనాతాను తండ్రిని గౌరవించాడు, కానీ తండ్రి పాపంలో పాలు పంపులు పంచుకోలేదు. అంత మాత్రమే కాదు, పాపానికి సహకరించలేదు. దేవునికి విధేయత. మీరు అనొచ్చు, అదేంటండి వాళ్ళ నాన్నగారికి విధేయత చూపించాలి కదండి, వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే చేయాలి కదండి అని అనొచ్చు. అలా ఏం లేదు. దేవునికి వ్యతిరేకమైనది చెప్పినోడు నీ కన్న తండ్రి అయినా సరే నో, ఏం చేయకూడదు? అభిషేకించిన వారిని నేను ముట్టను. దావీదు మీద దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదు మీద దేవుడు అభిషేకం ఉంది, దావీదుని దేవుడు వాడుకుంటున్నాడు, దావీదు మీద దేవుని చిత్తం ఉంది. నెక్స్ట్ కాబోయేది నేను కాదు, రాజుని. దావీదు ఏమవబోతున్నాడు? రాజు అయిపోతున్నాడు. కనుక నేను దావీదు జోలికి పోను అనుకున్నాడు. తండ్రితో పాటు పాపంలో ఏం చేయలేదు? అభిషేకించలేదు, పాలు పంపులు పంచుకోలేదు, తిరుగుబాటు చేయలేదు. దేవునికి మాత్రమే యోనాతాను ఏం చేశాడు? విధేయత చూపించాడు. మనుషులకు విధేయత చూపించుట కంటే దేవునికి విధేయత చూపించుట యుక్తము. మనుషులకు లోబడుట కంటే దేవునికి లోబడుట మంచిది. నిజమైన స్నేహితుడిని గురించి మంచి మాట మాట్లాడాడు యోనాతాను. ఏమంటే సౌలు ముందు మీరు తర్వాత చదువుకోండి, 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. నేను చదివానా? ఫాస్ట్గా టైం అవుతుంది, అందుకనే 19:2 వచనం చదువుతాను చూడండి. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడండి. దావీదుతో ఇట్లను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునకు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చోటు వచ్చే నువ్వు ఉన్న యొక్క చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత, నేను వచ్చి నీవు ఉన్న యొక్క చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గురించి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గురించి నాకేమైనా తెలిసిన ఎడల దాన్ని నీతో తెలియచెప్పుదునను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎలా మాట్లాడాడండి? ఎవరితో మాట్లాడాడు? తండ్రితో మాట్లాడాడు. ఎలాగట? దయగా. నాన్న తప్పు కదా, ఆడు నా ఫ్రెండు, ఆడు నువ్వు నాశనం చేయడం అనుకోవడం ఎలాగా? తప్పు కదా. మనం కష్టాలు ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? ఫిలిష్తీయుల చేతిలో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు, సహాయం చేశాడు. గొలియాతు మన మీదకి వస్తే మనం అందరం దాక్కున్నాం,
కానీ ఎవరు వచ్చి హెల్ప్ చేశారు మనకి? దావీదు వచ్చే కదా మనకి హెల్ప్ చేశాడు. దావీదు వచ్చే కదా గొలియాతు చేతిలో నుంచి మమ్మల్ని అందరినీ విడిపించాడు. ఇప్పుడు ఇది భావ్యం కాదు కదా నాన్న. సౌలుని చంపడం ఏమాత్రం కూడా, క్షమించండి, దావీదుని చంపడం ఏమాత్రం కూడా భావ్యము కాదు. అసలు చెప్పాలంటే దావీదు సౌలుకి ఏ వరుస అవుతాడో తెలుసా? అల్లుడు వరుస. ఏ వరుస? మికాలునిచ్చి పెళ్లి చేశాడు. మికాలునిచ్చి ఏం చేశాడు తెలుసా? కాబట్టి జ్ఞాపకం చేసుకోరండి. ఒకవైపేమో స్నేహితుడు, మరో వరుసలో చూస్తే అల్లుడిని చంపాలనుకున్న మామ. ఎవరిని చంపాలనుకున్నాడు? అంతే. విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మామ అల్లుడు కథ కాదు మనకు కావాల్సింది. యోనాతాను దావీదు మనస్సుతో యోనాతాను మనసు ఏమైంది? ప్రియులారా, స్నేహం అంటే ఏంటో తెలుసా? నీ స్నేహితునితో నీ మనసు ఏమవ్వాలి? చెప్పాలి. ఏం చేయాలి? స్నేహం ఎప్పుడు స్థాయిని చూడదు. స్నేహం వారితో ఉన్న యొక్క బంధాన్ని మాత్రమే చూస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. సౌలు ముందు దావీదుని గురించి ఎలా మాట్లాడాడు? యోనాతాను దయగా, తన ఫ్రెండ్ గురించి ఎలా మాట్లాడాడు? దయగా మాట్లాడాడు. దావీదు అక్కడ లేడు, అయినా సరే యోనాతాను అతన్ని సమర్థించాడు. దావీదు తన నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను తన నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు దావీదు అక్కడ ఉన్నాడు. అప్పటికే పంపించేశాడు. ఎక్కడికి? నువ్వు పలానా చోటుకి వెళ్ళి నువ్వు దాగుండు, నేను అక్కడ ఆ చేనులో వెళ్ళి దాగుండు, పొలంలో దాగుండు, నేను మా నాన్నగారితో మాట్లాడి వస్తాను. కానీ రూల్ ప్రకారంగా ఏం చేసి ఉండాలా? దావీదు ఏం చేసి ఉండాలా? దావీదు వెళ్ళి అక్కడ దాగున్నాడు. యోనాతాను ఏం చేసి ఉండాలా? దావీదు అక్కడ లేకపోతే వెళ్ళి నాన్నగారితో యోనాతాను ఏం చెప్పి ఉండాలా? అని పంపించేశాను, కానీ అక్కడ ఉన్నాడు, లేపే, నెక్స్ట్ నేనే. అండ్ నువ్వేం చేయాలి? పలానా చేనులో ఉన్నాడు, వెళ్ళి నువ్వు వాడిని. అక్కడ తన ఫ్రెండ్ లేకపోయినా ఎలా మాట్లాడాడు తెలుసా? దయగా మాట్లాడాడు. నిజమైన స్నేహితుడు దయగా మాట్లాడతాడు, దయ్యంలా మాట్లాడు. అర్థమైందా? నీ గురించి తప్పుగా మాట్లాడు. నిజమైన స్నేహితుడు ఎలా మాట్లాడతాడు? నువ్వు ఉన్నా లేకపోయినా, నీ పక్కన ఉన్నా లేకపోయినా ఎలా మాట్లాడతాడు తెలుసా? నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఒకలాగా నీ గురించి నీ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడంటే నిజమైన ఫ్రెండ్ కాదు. నిజమైన స్నేహితుడు నువ్వు ఉన్నా ఒకలాగే మాట్లాడతాడు, ఆ స్థానంలో నువ్వు లేకపోయినా నీ గురించి ఒకలాగే మాట్లాడతాడు. నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. నువ్వు ఏదైనా ఆడికి బిర్యానీ కొనిస్తే ఒకలాగా, బిర్యానీ కొనించకపోతే ఒకలాగా. నువ్వు బయటికి తీసుకెళ్తే ఒకలాగా, బయటికి తీసుకెళ్ళకపోతే ఒకలాగా. ఎప్పుడు కూడా మాట్లాడు. యోనాతాను దావీదుకు నిజమైన స్నేహితుడు. ఎందుకంటే అతడు ఆ స్థానంలో లేకపోయినా వాళ్ళ నాన్నగారితో వాదించాడు దావీదు గురించి, దయగా మాట్లాడాడు దావీదు గురించి. నాన్న తప్పు, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు రాజుగా ఉండొచ్చు నాన్న, కానీ నువ్వెవరో తెలుసా? ఇదిగో దావీదు పక్షాన నువ్వు చేస్తున్న తీర్పు చాలా తప్పు. దావీదు మీదకి నువ్వు కత్తి దూయడం చాలా తప్పు. అతడి మీద దేవుని అభిషేకం ఉంది, అతడు దేవుడు ఏర్పరచుకున్నాడు, అతడు కాబోయే నెక్స్ట్ యొక్క రాజు ఆయనే. అయినా సరే నాన్న, మనం కష్టంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు దావీదు మనను ఆదుకున్నాడు, కాపాడాడు. అలాంటి వాళ్ళ నువ్వు చంపాలనుకుంటున్నావు అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారితో వాదించాడు, దయగా మాట్లాడాడు. నిజమైన స్నేహితుడు నీ గురించి ఎవరినైనా ఎదిరిస్తాడు. నిజమైన స్నేహితుడు నీ గురించి ఎవరి దగ్గరైనా చెడ్డగా మాట్లాడు, మంచిగా మాట్లాడతాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, చాలామంది యోనాతాను అతన్ని సమర్థించాడు. అంత మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకునండి, ముందుకు పొగిడాడు. అంత మాత్రమే. నిజమైన స్నేహితుడు నువ్వు లేని చోట కూడా నీ గౌరవాన్ని కాపాడుతాడు. నిజమైన ఫ్రెండ్ ఏం చేస్తాడు? నువ్వు అక్కడ లేకపోయినా నీ గౌరవానికి ఎలాంటిదే కూడా అలా తీసేయండి ఇక్కడ రానివ్వకండి, ఆడి పేరు తీసేయండి, అందులో నుంచి అండవు, ఆడి పేరు తీసేయండి అండవు. నిజమైన స్నేహితుడు నువ్వు ఉన్నా లేకపోయినా నీకు చెందాల్సిన గౌరవాన్ని అక్కడ పోలేండి. మావాడు లేకపోతే లేకపోయాడండి, ఆ లిస్టులో మావాడి పేరు ఉంచండి, ఆ లిస్టులో మావాడి పేరు. నిజమైన స్నేహితుడు నీ గౌరవాన్ని కాపాడుతాడు. చెప్పాలంటే యోనాతాను తన ప్రాణాన్ని ఏం చేశాడు తెలుసా? పణంగా పెట్టేశాడు. ఎందుకంటే దావీదులు అన్నాడు, నీ తండ్రి నన్ను చంపాలని నిర్ణయించాడు. యోనాతాను మొదట ఏం చేయలేదు తెలుసా? దావీదు చెప్పిన మాట నమ్మలేదు. యోనాతానుకి దావీదు చెప్పేశాడు, మీ నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడని. కానీ యోనాతానుకి ఎప్పుడైతే దావీదు చెప్పేసినప్పటికీ దావీదు వెళ్ళి యోనాతానికి చెప్పేశాడు, మీ నాన్న నన్ను
చంపాలనుకుంటున్నాడు అని చెప్పినప్పటికీ కూడా నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడని దావీదు చెప్పిన యోనాతాను మొదట నమ్మలేదు. కానీ పరిస్థితులన్నీ గమనించి ఆ నాన్నగారు ఉద్దేశాలన్నీ తెలుసుకున్న తర్వాత సత్యం తెలుసుకున్నాడు యోనాతాను. నిజమే, నా తండ్రి దావీదుని చంపాలనుకుంటున్నాడని. ఇక్కడ ఒక విషయం నేర్చుకోండి ఏంటంటే, నిజమైన స్నేహితుడు వినిపించిన మాటలనే నమ్మడు, నిజాన్ని తెలుసుకొని నమ్ముతాడు. అర్థమైందా? నిజమైన స్నేహితుడు నువ్వు ఉన్నా లేకపోయినా నీ గురించి నిలబడతాడు. నిజమైన స్నేహితుడు వినిపించే మాటలను నమ్మడు, నిజాన్ని మాట్లాడతాడు. దావీదు ఒక రోజున ఏం చేశాడు? యోనాతానికి చెప్పేశాడు, మీ నాన్నను చంపాలన్నాడు. యోనాతాన్ నమ్మలేదు, నిజాన్ని తెలుసుకున్నాడు. నిజం తెలుసుకొని ఓహో ఇది జరుగుతుందని చెప్పి నిజం తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే అప్పుడు నమ్మాడు. ఏమనంటే మా నాన్న నిజంగానే దావీదుని. జ్ఞాపకం చేసుకోండి, నిజమైన స్నేహితుడు వినిపించే మాటలనే నమ్మడు, నిజాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు? ఉంటాడు. అందుకంటాను సంగమా, గాసిప్స్ నమ్మకూడదు. గాసిప్స్ అంటే ఏంటి తెలుసా? చెప్పుడు మాటలు, చెప్పుడు యొక్క మాటలను, చెవు కొరుక్కునే మాటలను నమ్మకూడదు. వినిపించేదంతా నిజం కాదు, కనిపించేదంతా నిజం కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మనం ఏం చేయాలి? ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, అపవాదులు, వాట్సాప్ సందేశాలు వెంటనే నమ్మకండి. సత్యాన్ని తెలుసుకొని నమ్మండి. ఎవడో పంపిస్తాడు నీకు వాట్సాప్లో పలానా గ్యాంగ్ దిగిందంట అని, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని వెంటనే ఏది సత్యమో తెలుసుకొని మాత్రమే మనం ఏం చేయాలి? అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని సంఘాల్లో నిజమైన స్నేహితుడు వినిపించే మాటలనే నమ్మడు, నిజాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు? నమ్ముతాడు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఇంకా చెప్పుకుంటూ పోతే యోనాతాను ఒక ప్రణాళిక ఇచ్చాడు దావీదుకి. నువ్వు వెళ్ళి పొలంలో దావో, నేనేం చేస్తానంటే ఒక పెద్ద బాణం వేస్తాను, 2-3 బాణాలు వేస్తాను, అవి నీ యొక్క రాయి దగ్గర నీ ముందున నీ యొక్క రాయి బండకు చూసి కొడతాను, అలా కొడితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలంటే అక్కడి నుంచి పారిపో, ఒకవేళ నిన్ను దాటి కనుక కొట్టాను అనుకో నీకు ఏ విధమైన అపాయం లేనట్టు అని చెప్పి ఒక ప్రణాళికను ఏం చేశాడంటే అక్కడ రచించాడు. మీరు కావాలంటే తర్వాత చదువుకోండి, బోల్ టైం అయిపోతుంది అంతా చెప్తే. అందుకని జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఒక ప్రణాళికను రూపొందించాడు, బాణాలు వేసి దావీదుకు సంకేతం ఇచ్చాడు. ఎందుకంటే స్నేహం కేవలం భావోద్వేగం కాదు, జ్ఞానముతో కూడినది. తన ఫ్రెండ్ని తప్పించడానికి ఒక ప్లాన్ కూడా ఎవరు వేశారో తెలుసా? యోనాతానే వేశాడు. అందుకని అంటాను, ప్రేమకు జ్ఞానం లేకపోతే అది ప్రమాదకరం. స్నేహానికి జ్ఞానం లేకపోతే అది చాలా. స్నేహం చేయి, జ్ఞానంతో చేయి. అర్థమైందమ్మా? ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఎలా చేయండి? జ్ఞానంతో చేయండి. ఫ్రెండ్షిప్కి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొంత జ్ఞానం ఉపయోగించి చేయాలి. మరీ నువ్వు మునిగిపోయావు అనుకో, పూర్తిగా ముంచేసేవాడు కూడా చాలా దగ్గరగా ఉంటారు. నేను అన్నది వేరే సంబంధంగా కాదు, ఫ్రెండ్గానే ముంచేస్తాడు, స్నేహితురాలుగానే ముంచేస్తుంది, స్నేహితుడిగానే ముంచేస్తాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానము లేకపోతే స్నేహానికి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానానికి ప్రేమ ఉండాలి, అది కఠినంగా మారకూడదు. అంత మాత్రమే. ప్రేమ ప్లస్ జ్ఞానం రెండు స్నేహంలో ఉండాలి. ప్రేమ ఉండాలి, ఆడు చెప్పాడని ఏది పడితే అది చేసేకో, నీ ఫ్రెండ్ చెప్పాడని ఏది పడితే అది చేసేయకూడదు. ఏది పడితే చేసేసావు అనుకో, ఆడు అందులో ఇరికించేస్తాడు నేను. అంతేనా? ఆడి చేతికి మట్టి అంటకుండా నీ చేతికే ఆ ఫింగర్ ప్రింట్స్, నీ చేతికే ఆ మట్టి అంటేలాగా చేస్తాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, దేవునికి సన్నిధానంలో విడిపోవటకు క్షణమైనా పడుతుంది, విడిపోవడానికి క్షణం పడుతుంది, కలుసుకోవాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. అందుకని జ్ఞాపకం చేసుకోండి, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి 20వ అధ్యాయంలోనే చదవండి, వినండి. 20వ అధ్యాయంలోనే 41 చేస్తే విడిపోవడానికి ముందు, దావీదు తప్పించుకొని వెళ్ళిపోవడానికి ముందు ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏం చేశారంటే, యోనాతాను దావీదు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఏడ్చారు గట్టిగా. ఏం చేశారో తెలుసా? ఏడ్చారు. ఇద్దరిది బలహీనం కాదు, అది పవిత్రమైన స్నేహం. యోనాతానిది దావీదు ఇద్దరిది పవిత్రమైన స్నేహం. చాలామంది ఏమంటారు, దేవుడి పిల్లలు ఏడరండి అంటారా? దేవుని పిల్లలు బయట ఏడరు, కానీ ఎక్కడ ఏడుస్తారో తెలుసా? దేవుని సన్నిధానంలోనే ఏడుస్తారు. దావీదు దేవుని సన్నిధానంలో ఏడ్చాడు. దావీదు తన స్నేహితులతో కలిసి ఏడ్చాడు. స్నేహితుడైన యోనాతాను కూడా దావీదు కష్టంలో కలిసి
ఏడ్చాడు. నిజమైన స్నేహితుడు నీ కష్టంలో నీతో కలిపి ఏడుస్తాడు. గుర్తుపెట్టుకో. నీ ఫ్రెండ్ నీతో పాటు ఏం చేస్తాడు? కలిసి నువ్వు అపాయంలో ఉండిపోయినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతాడు ఫ్రెండే కాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను తప్పించుకొని దారులు వెతుకుతున్నాడంటే ఆడు స్నేహితుడే. ఆడు నీకు అర్థమైపోవాలా. నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, నీతో అవసరం తీరిన తర్వాత ఒకలాగా వాడు చేస్తున్నాడంటే వాడు నీ స్నేహితుడే కానే ఉంటారు అలాంటి వారు. అందుకే నేను జ్ఞాపకం చేసుకుని ప్రియులరా, మనుషులు దేవుని పిల్లలు ఏడవరు అనేది అబద్ధం. దేవుని పిల్లలు ఏడుస్తారు. ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధానంలో ఏడుస్తారు. అందుకని జ్ఞాపకం యోనాతాను ఇలా అన్నాడు, మన మధ్య ఒక సాక్షిగా ఉండాలి. ఇది సాధారణమైన ఉపాయం. దేవుడే మన మధ్యన సాక్షి అన్నాడు యోనాతాను. యోనాతాను ఏమన్నా తెలుసా? దేవుడే మన మధ్యన సాక్షి. ఇద్దరు స్నేహితుల మధ్యన ఎవరు సాక్షి? దేవుడే సాక్షిగా ఏం చేశాడంటే నిలిచాడు. స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే గొప్ప ప్రేమ మరొకరికి లేదు. నిరుత్సాహంలో కూడా దేవునిలో ధైర్యపరిచాడు. ఎవరో తెలుసా? యోనాతాను దావీదుని ఏం చేశాడో తెలుసా? ధైర్యపరిచాడు. మీరు తర్వాత చదువుకోండి. 23వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథమే 23వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదువుకుంటే నిరుత్సాహంలో దావీదు ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ధైర్యపరిచాడు. అందుకని అంటే జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో దావీదు వద్దకు వెళ్ళి దేవుని యందు అతని చేతులను బలపరిచెను. దేవుని యందు అతని చేతులను ఏం చేశాడట? 23వ అధ్యాయం 16 వచనం అంటది, దేవుని యందు అతని చేతులను బలపరిచెను అని మనం చూస్తాం. దావీదు గొలియాతుని జయించాడు, సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు. అయితే అతడు అడవిలో దాక్కున్నప్పుడు మాత్రం గొలియాతుని జయించిన వీరుడు ఇప్పుడు ఎందుకో భయపడ్డాడు. దావీదు ఏం చేశాడు? భయపడ్డాడు. ఎందుకంటే విశ్వాసవంతులు కూడా ఏమవుతారు? భయపడతారు. నువ్వు ఎంత విశ్వాసవంతుడమైనా కొన్నిసార్లు ఏమవుతావు? భయపడతావు. అలా భయపడే సందర్భాల్లో తన ఫ్రెండ్ వచ్చి ఏం చేశాడు తెలుసా? అతన్ని ధైర్యపరిచాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏం చేశాడు? ధైర్యపరిచాడు. జీపు అరణ్యములో దాక్కున్నాడు. దావీదు ఎక్కడ దాక్కున్నాడు తెలుసా? ఆ టైంలో 23వ అధ్యాయంలో జీపు అరణ్యములో దాక్కున్నాడు. జీపు వేసుకొని కాదు, జీపు అనబడిన అరణ్యంలో అతను ఏం చేశాడంటే దాక్కున్నాడు. దావీదు రాజభవనంలో లేడు, కుటుంబంతో లేడు, సింహాసనం మీద లేడు. దేవుడు అభిషేకించిన రాజు అడవిలో తిరిగే సందర్భం వచ్చింది. ఎక్కడ తిరుగుతున్నాడు? అడవిలో తిరుగుతున్నాడు. అక్కడ ఒక గొప్ప ప్రశ్న మనం చూస్తాం. దేవుడు అభిషేకించిన వ్యక్తి కష్టాల పాలు ఎందుకు అవుతావండి అని అడుగుతారు కదా. దేవుడు అభిషేకించినోడు కూడా కష్టాలు గుండా వెళ్ళాలి. అదొక ప్రాసెస్. అదేంటో తెలుసా? ప్రాసెస్. ఆ ప్రాసెస్ లేకపోతే మీరు చేపల కర్రీ వండారు అనుకో, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అమ్మ మీరు ఎవరు వండుకోరా చేపలు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా ఉండకపోతే ఏమవుతుంది? ఆ టేస్ట్ రాదు దానికి కదా. అది టేస్ట్గా రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దాని మీద పులుసు తీయాలి, దాన్ని కడగాలి, ఉప్పు వేసి కడగాలి. అవునా? ఉప్పు వేసి కడగాలి, పులుసు తీయాలి, మళ్ళీ చేయాలి. ఆ లోపల ఉన్నదంతా కూడా బయటకు లాగాలి కదా. 2-3 సార్లు కడగాలి, ఆ నీచు వాసన పోవాలి, ఇంకెంత మళ్ళీ అన్నీ వేసి అన్నీ చేయాలి కదా. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకపోతే దాని టేస్ట్ దానికి. దేవుడు అభిషేకించిన వానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా ఆశీర్వాదాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి దీవెని కావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంతకాలం శ్రమలు గుండా వెళ్ళాలి, లేకపోతే కొంతకాలం ఇబ్బందులు గుండా వెళ్ళాలి. ఆ ఇబ్బందుల్లో శ్రమల్లో కూడా మనం ఏం చేయాలంటే ఓపికగా దేవుడి దగ్గర ఉంటే దేవుడు తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించబడిన యొక్క దావీదు వెంటనే రాజు అవ్వలేదు. టైం పట్టింది. ఏం పట్టింది? నీకు వాగ్దానం వచ్చిన వెంటనే నెరవేరిపోవాలి. నీకు అలా అవ్వదు. ప్రాసెస్ ఉంటుంది దానికి. దేవుడేమో దావీదుని అభిషేకించేశాడు గొర్రెలు కాచుకున్నప్పుడు. మధ్యలో ఇన్ని కష్టాలు ఎందుకు దావీదుకి? చంపడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే తరమడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే దాక్కోవడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే ఆ కత్తి దూచోకడం మీదకి రావడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? వీటన్నిటిలో కూడా నేను నీతో ఉన్నానని దావీదుకి అర్థం అవ్వాలి. కాబట్టి దావీదా ఆషామాషి కాదు రాజుగా ఉండడం అంటే, ఇవన్నీ నువ్వు దాటుకొని రావాలి. కాబట్టి అందుకంటే జ్ఞాపకం చేసుకుంటే అభిషేకించబడిన యొక్క రాజు అనబడిన యొక్క దావీదు సమస్యల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా ఏం చేశాడు? అలా వెళ్ళినప్పుడు మాత్రమే తన అభిషేకం రెట్టింపు. లేకపోతే అలా వెళ్ళాడు కనుకనే తన యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకంటే అభిషేకించడం అభిషేకం శ్రమల నుండి మినహాయింపు కాదు. అభిషేకం అనేది
శ్రమల నుండి మినహాయింపేమి, అభిషేకం ఉన్నంత మాత్రాన శ్రమలు రావు, బలహీనతలు రావు, ఇబ్బందులు రావని ఉండవు. వస్తాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయి? వస్తాయి. యేసేపుకు చెరసాల వచ్చింది, అభిషేకించబడ్డాడు. వాగ్దానం చేయబడ్డాడు, చెరసాల వచ్చింది. మోషే అభిషేకించబడ్డాడు, అరణ్యంలో తిరుగులాట ఆడాడు లేదా? కష్టాల వల్ల అయ్యాడు. ఇలా చెప్పు. ఏలియా నిరాశ, అభిషేకించబడ్డాడు కానీ నిరాశను అతడు చూడాల్సి వచ్చింది, నిరాశ వచ్చింది. సౌలు కారాగారంలో అతడు ఏం చేశాడు? సౌలుని తీసుకెళ్ళి బంధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు అభిషేకించబడ్డాడు, ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. అభిషేకం శ్రమలకు మినహాయింపు ఏమీ కాదు. దేవుడు తన సేవకులను ఉపయోగించుకునే ముందు వారిని సిద్ధం చేస్తాడు. శ్రమల గుండా దేవుడు వారిని చెక్కుతాడు. దేవుడు ఎవరినైనా పిలుచుకుంటే దేవుడు ఇబ్బందులు గుండా వారిని ఏం చేస్తాడంటే చెక్కుతాడు. యోనాదు దావీదుని వెతికి వచ్చాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే మొదటి సమయాల గ్రంథం 23:16 మీరు జ్ఞాపకం చేసుకుంటూ పోతే యోనాతాను దావీదును వెతికి వెళ్ళాడు. ఒకసారి చదవండి ఆ వచనం. 23:16 23 సమయాలు. ఎవరి దగ్గరికి వెళ్ళాడట? దావీదు యోనా దగ్గరకు, క్షమించాడు, దావీదు యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నువ్వు భయపడకో. ఏమన్నాడు? నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోలేడు. ఎందుకు పట్టుకోలేడు తెలుసా? దావీదా, నేను నీ మీద నీకు దేవుడు తోడుకున్నాడు, నేను ఎవడరా పట్టుకుంటాడు? నీకు దేవుడే తోడుగా ఉన్నాడు, నీ పక్షాన్ని ఎవడలే ఇస్తాడు? నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, భయపడకో. ఏమన్నా తెలుసా? భయపడద్దు. యోనాతానే దావీదు దగ్గరకు వచ్చాడు. ఎవరు వచ్చారు? దావీదు వెళ్ళలేదు, యోనాతానే ఎవరిని ఎత్తుకొని వచ్చాడు. ఇక్కడ సత్యంగా నిజమైన స్నేహితుడు నీ ఫోన్ కోసం ఎదురు చూడడం, నీ బాధ తెలుసుకొని వస్తాడు నీ దగ్గరికి. అర్థమైందమ్మా? నిజమైన స్నేహితుడు నీ ఫోన్ కోసం ఎదురు చూడడం, నీ బాధ తెలుసుకొని వస్తాడు నీ దగ్గరికి. ఆడే నిజమైన ఫ్రెండ్. ఫోన్ చేయలేదురా, ఫోన్ చేసి ఉండాల్సింది కదా. అందరికీ ఫోన్ చేసావట, నాకే చేయలేదు. నాకు చేసుంటే బాగుండేది కదా, నేను వద్దును. నాకు చేసుంటే బాగుండేది కదా నేను. అలా కాదు. నిజమైన స్నేహితుడు నిన్ను వెతుక్కొని వస్తాడు. నిన్నేం చేస్తాడు? వెతుక్కొని వస్తాడు. నిజమైన స్నేహితుడు ఆయన యోనాతాను దావీదుని వెతుక్కొని వెళ్ళాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరైనా కనిపించకపోతే, లేకపోతే ఎందుకు రాకపోతే, ఎందుకు రాలేదు అని విమర్శించొద్దు. వెళ్ళి ముందు ఏమడగాలో తెలుసా? ఎలా ఉన్నావు అని అడగండి. ఎందుకు రాలేదని అడగొద్దు. ఫస్ట్ ఎలా ఉన్నావని అడగండి. యోనాతాను హృదయం ఎలాంటిదంటే దావీదుని వెళ్ళి పలకరించిన హృదయం. ఎవరిని పలకరించాడు? యోనాతాను సమస్యను కాదు, దేవుని చూశాడు. యోనాతాను ఎవరిని చూశాడు? సమస్యను కాదు, దేవుని చూశాడు. అందుకే దేవుని యందు అతని చేతులను బలపరిచాడు. అక్కడ చక్కగా ఉంటుంది, దేవుని యందు అతని చేతులను ఏం చేశాడట? బలపరిచాడు. అందుకంటే మంచి స్నేహితుడు నీ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడు, నీ దేవుని గొప్పతనం గురించి ఎక్కువగా మాట్లాడతాడు. అమ్మా, మంచి స్నేహితుడు నీ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడు, నీ దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడతాడు. దావీదును కలుసుకోవడానికి యోనాతాను వెళ్ళినప్పుడు దేవుని గురించే గొప్పగా మాట్లాడాడు. ఎవరి గురించి? దేవుని గురించి గొప్పగా మాట్లాడు. యోబు స్నేహితులు సమస్యలను మాట్లాడారు, అందుకే దేవుడు వారిని గద్దించాడు. యోబు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నువ్వేదో చేసి ఉంటావురా, నువ్వేదో దాన్ని ఉంటావురా, నువ్వేదో తప్పు చేసి ఉంటావురా అన్నారు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? గద్దించాడు. దేవుడు ఏం చేశాడు? వారిని గద్దించాడు. యోనాతాను దేవుణ్ణి మాట్లాడాడు, దేవుని గురించి ఎక్కువగా మాట్లాడాడు. చేతులను బలపరిచాడు. ఎవరి చేతులను? దావీదు చేతులను బలపరిచాడు. బలహీనమైన చేతులకు బలం ఇవ్వడం ఇది శారీరక బలం కాదు, అది ఆత్మీయమైన ధైర్యం. యోనాతాను చెప్పే 3 గొప్ప సత్యాలు ఏంటో తెలుసా? భయపడొద్దు. ఆ వచనంలో ఏమన్నాడు? భయపడొద్దు. రెండోది ఏం చేశాడు తెలుసా? దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఏం చేశాడు? దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. మూడవదిగా నేను నీతో ఉంటానన్నాడు. చదువుతాను ఒకసారి వచనం. వదిలేసామా? మూసారా? ఎంతో చదివారు కదా అమ్మా. నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవ్వదు. భయపడొద్దు. నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవుతావు, నేను నీకు సహకారిని. 3 విషయాలు చెప్పాడు. భయపడొద్దు,
నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. బా, రాజుగారు కొడుకే అని యువరాజు ఏం చెప్తున్నాడో తెలుసా వాళ్ళ ఫ్రెండ్తో? నువ్వు భయపడొద్దు, మా నాన్న ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు అని చెప్తున్నాడు ఫ్రెండ్. రెండోదిగా ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలులకు రాజు అవుతావురా. మూడోది అన్నాడు, నేను నీ కింద ఉంటాను రా, నీకు తోడుగానే ఉంటాను. భయపడొద్దు. నిజమైన స్నేహితుడు భయపెట్టడం. అమ్మా, నిజమైన స్నేహితుడు భయపెట్టడు, ధైర్యం నింపుతాడు నీలో భయపెట్టడు. నువ్వు భయపడుతుంటే చూసి నవ్వుకోడు. నువ్వు భయపడుతుంటే భలేగైంది వీడికి అండవు. నిజమైన స్నేహితుడు నువ్వు భయపడుతుంటే నిన్నేం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. భయపడకరా, నేనున్నాను, భయపడకరా, ఏదో చేద్దాం, భయపడకరా, తోడుగా ఉంటాను. నిజమైన స్నేహితుడని యోనాతాను దావీదుతో ఏమన్నాడు తెలుసా? మొదట భయపడద్దు. రెండోది ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలులకు రాజు అవుతావు. రే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదరా, నేను నమ్ముతున్నాను నీ పట్ల. దావీదా, నేను నిన్నేం చేస్తున్నాను? నమ్ముతున్నాను రా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను. నువ్వు ఎంత నమ్ముతున్నావో తెలియదు కానీ నేను నమ్ముతున్నాను. భయపడకో, దేవుడు ఇశ్రాయేలులకు నువ్వు రాజు అవుతావు. భయపడకో, దేవుడు నీకు చెప్పిన దాన్ని నేను, నీ స్నేహితుడు నీ క్యాపబిలిటీని, నీ యొక్క జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతాడు. నీ టాలెంట్ని తక్కువ అంచనా, నిజమైన స్నేహితుడు నీ టాలెంట్ని తక్కువ అంచనా. అరే, నువ్వు గెలుస్తావు, నువ్వు ఓడిపో, నువ్వు ధైర్యంగా ఉండరా, నువ్వు ముందుకెళ్తావురా, నువ్వు పర్వాలేదురా, నువ్వు అనుకున్నది సాధిస్తావని నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు ఏం చెప్తాడు? ధైర్యం నింపుతాడు. నీలో ఏం నింపుతాడు? ధైర్యాన్ని నింపుతాడు. మూడవది ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్తో ఏమన్నాడు తెలుసా? నేను నీతో పాటు ఉంటాను. ఏం చేస్తా అన్నాడు? నేను నీకు సహకారిగా ఉంటాను. నిజమైన స్నేహితుడు సహకారిగా ఉంటాడు. ఏట్రా, నువ్వు నేను కలిసి ఒకటే ఫ్రెండ్ కదరా, ఒకటే స్కూల్లో ఉన్నావు, ఒకటే కాలేజీలో ఉన్నావు, ఒకటే చదువుకున్నావు, ఒక మంచంలో తిన్నావు, ఒక మంచం మీద పండుకున్నావు. నువ్వేట్రా నా మీద అధికారివి అనలేదు. నీ వయసు ఎంత, నా వయసు ఎంత అనలేదు. యోనాతాను పెద్దోడు, వయసులో 45 ఏళ్ళు పైవాడు యోనాతాను. దావీదు మహా అయితే 25 సంవత్సరాల వయసు గలవాడు. ఈ వయసుకి ఆ వయసుకి ఫ్రెండ్షిప్ ఏంటి? చెప్పాలనుకుంటే దావీదు గొర్రెలు కాచుకునేవాడు. యోనాతాను సౌలు రాజుగారి కొడుకు, యువరాజు. ఎవరన్నా తెలుసా? నేను నీకు సహకారిగా ఉంటాను, నువ్వు ముందుకెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. నిజమైన స్నేహితుడు నీకు తోడుగా ఉంటాడండి. ప్రియులారా, మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మీరు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు భయపడద్దు, నీకు తోడుగా ఉంటాను. నీ దగ్గరకు వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా? అలా ఉంటే వారిని దూరం చేసుకోకు, వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేయకపోయినా నీ దగ్గరికి ఎవడైనా వచ్చాడా? నీ బెస్ట్ ఫ్రెండ్. తెలుసుకొని నువ్వు ఫోన్ చేసినా రావడం వేరు, నీ సమస్య తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి నిలబడిన వాడు బెస్ట్ ఫ్రెండ్. నువ్వు బిర్యానీ పెడితే ఉన్నప్పుడు ఉన్నోడు వేరు, నువ్వు బిర్యానీ పెట్టకపోతే పక్కడితో వెళ్ళి ఇంకో బిర్యానీ హోటల్లో ఉన్నాడు వేరు. నువ్వు మందు ఇస్తే నీతో పాటు వచ్చినాడు వేరు, మందు అవ్వకపోతే ఇంకొకటితో వెళ్ళినాడు వేరు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో తెలుసా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వెతుక్కొని నీ దగ్గరికి ఎవడైతే వస్తాడో చూడు, వాడే నీ బెస్ట్ ఫ్రెండ్. దావీదు కష్టంలో ఉన్నప్పుడు యోనాతాను ఎత్తుక్కుంటూ వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. రెండో విషయం మనం నేర్చుకున్నాం అక్కడ ఏంటంటే, జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఏం చేశాడు? దావీదుని బలహీనపరచలేదు. అయిపోయింది రా, జీవితాంతం ఇలా కొండలో ఇలా అరణ్యాలు పట్టుకొని తిరుగుతావేట్రా, వచ్చి మా నాన్నకు లోబడిపోరా అని చెప్పలేదు. అరే, నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు, దేవుడు నీకు చెప్పింది దేవుడు నీ పక్షాన నెరవేరుస్తాడు. నువ్వు ఎంత నమ్ముతున్నావు, నేను కూడా అంతే ఆ వాగ్దానం నమ్ముతున్నాను రా, భయపడకరా, ఇదిగో నేను నీ తోడుగా కూడా ఏం చేస్తాను, భయపడకరా, దేవుడు నేను ఇశ్రాయేలుకు రాజుని చేయబోతున్నాడు, నేను కళ్ళారా నేను దాన్ని విశ్వసిస్తున్నాను రా, నేను మనసారా నమ్ముతున్నాను రా దాన్ని అని చెప్పి ఏం చేస్తున్నాడంటే నమ్ముతున్నాడు. నిజమైన ఫ్రెండ్ నేను నమ్ముతాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా నమ్ముతాడు. సుఖంలో ఉన్నప్పుడు నమ్మేవారు కాదు, కష్టంలో ఉన్నప్పుడు నేను నమ్మేవారు కావాలి. సుఖంలో ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు నేను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవడు నమ్ముతాడో వాడే నిజమైన ఫ్రెండ్. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా నువ్వు గెలుస్తావని ఎవడు నమ్ముతాడో వాడే నిజమైన ఫ్రెండ్.
యోనాతాను చెప్పిన మూడో విషయం దావీదు ఏంటో తెలుసా? ఇదిగో నేను నీతో ఉంటాను, నేను నీతో సహకారిని ఉంటాను, నేను నీతో పాటు ఉంటాను, నీ వెనకాతలు ఉంటాను, ఇలాంటి అంటాను, నీతో వెనకాతలు ఉంటాను. ఇప్పుడే అన్నాడా? మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం చూడండి, చదవకండి, వినండి. ముందు అధ్యాయంలో చదువుకుని చూడండి. ఈటి ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, బల్యం ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? పెద్ద సామగ్రి అంతా ఇచ్చినప్పుడు అప్పుడే నమ్మాడు యోనాతాను. ఎవరిని? దావీదును అప్పుడే నమ్మేశాడు. అప్పుడే నమ్మాడు కనుక అంటున్నాడు, అప్పుడు నమ్మాడు కనుక అప్పుడే ఈటే వస్త్రం అన్నీ అతనికి ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మనసు. అప్పుడుది ఏ మనసు తన ఫ్రెండ్ది, ఇప్పుడుది కూడా యోనాతాను అదే మనసు. ఏ మనసు అంటే తన ఫ్రెండ్ అయిన దావీదు నమ్ముతుంటున్నాడు, రే నేను వెనకాతలే ఉంటాను, నేను నీతో పాటే ఉంటాను, నీకు సహకారిగా నేను ఏం చేస్తాను, ఉంటాను. దావీదును బలపరిచాడు ప్రియులారా. అలాగే జ్ఞాపకం చేసుకోండి ప్రియుల, జాగ్రత్త చెప్తాను వినండి, ముగిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త చెప్తాను. దావీదుకి ఎలాగైతే యోనాతాను వెళ్ళి ధైర్యపరిచారో నీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటాడు. రెండోదిగా నేర్చుకున్నాం, దావీదుకి ఏ విధంగా వాగ్దానాన్ని గుర్తు చేశాడో ఈ ఉదయకాలం దేవుడు నీ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడో ఆయన చెప్పినది చెప్పినట్టుగా జరిగిస్తాడు. నీకేం చెప్పాడో దాన్ని దేవుడు జరిగిస్తాడు. దావీదు వాగ్దానం తప్పిపోలేదు, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం తప్పిపోదు. దేవుని యందు నీకు ఇవ్వబడిన వాగ్దానం ఏనాటికి తప్పిపోదు. దేవుడు నీకు ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా ఆయన కొట్టి పడేడు. సంవత్సరాలు పడతాయి, నెలలు పడతాయి, కొన్ని ఏండ్లు పడతాయి, అయినా ఓపికగా ఉండండి, దయతో ఉండండి, దేవుని సంధానంలో దాన్ని నమ్మండి. దేవుడు తప్పక దాన్ని మీ జీవితంలో ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. ప్రాసెస్ అంతా కూడా ఏం చేస్తుంది, ప్రాసెస్లో అవుతుంది. తగిన కాలమందు దేవుడు అభిషేకించిన దావీదుని తిరిగి సింహాసనం మీద నిల్చోబెట్టినట్టు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు, తన సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. దావీదు జీవితంలో మనం చూస్తాం, దీర్ఘకాల అభిషేకం జరిగింది కానీ రాజ్యం ఇంకా తన జీవితంలోనికి రాలేదు. అయినా జ్ఞాపకం చేసుకోండి, నిరుత్సాహపడలేదు. అన్యాయమైన వ్యతిరేకమైన తప్పులు చేయకపోయినా సౌలు వెంటపడ్డాడు, అయినా దావీదు దేవుని విడిచిపెట్టి పోలేదు. ఒంటరితనం, కుటుంబం దూరమైంది, ఇల్లు దూరమైంది దావీదుకి, అయినా దావీదు దేవుని మాట నమ్మాడు. రేపు ఏమైపోతుందో తెలియని బతుకు దావీదుది. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ బాణం వస్తుందో తెలియదు, అయినా దేవుని పట్ల దావీదు ఎదురు చూస్తూనే జీవించాడు. శరీరక అలసట, అరణ్యంలో ఈ మూల ఒకవైపు, ఆ మూల ఒకవైపు, రాత్రి ఒకవైపు, పగలు ఒకవైపు, దాక్కున్నది ఇంకొక వైపు, నీళ్లు లేవు, తిండి లేవు, అయినా దేవుని యొక్క వాగ్దానాన్ని దావీదు నమ్మాడు. ఇవే కారణాలు ఈరోజు కూడా చాలామంది మీ జీవితాల్లో అనుభవించవచ్చు. తిండి లేని రాత్రులు, లేకపోతే రేపేమవుతుందో తెలియని యొక్క బ్రతుకు, కుటుంబము, ఇల్లు దూరమైన బ్రతుకు, అన్యాయము, తప్పులు చేయకపోయినా సౌలుని వెంటాడినట్టు నిన్ను వెంటాడే మనుషులు ఎంతోమంది ఉండొచ్చు. దేవుడేమో నీకు ఒక మాట, ఒకవైపు నుంచేమో దేవుడు నేను రాజుగా ఉంచుతానని చెప్పేసి చాలా కాలం అయిపోయి ఉండొచ్చు. దేవుడేమో నిన్ను దీవిస్తానని చాలా కాలం అయిపోయి ఉండొచ్చు. కానీ ఇంకా రాజ్యం రాదే, ఇంకా అభిషేకం రాదే, ఇంకా సింహాసనం రాదే. ఒకవైపు నుంచి సౌలు ఏం చేస్తున్నాడు, దావీదుని తరుముతున్నాడు. అయినా దావీదు ఏం చేశాడో తెలుసా, దేవునినే నమ్మాడు. ఎందుకో తెలుసా, దేవుడు నా తోడున్నాడు. అదే పక్షాన దావీదుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, దేవుడు తోడే అన్నాడు. కానీ తన కొరకు ఎవరిని ఏర్పరిచాడు దేవుడు తెలుసా, యోనాతాన్. యోనాతాన్ ఎవరు, రాజుగారు కొడుకునే ఫ్రెండ్ అని చేసి పడేశాడు దేవుడు అతనికి. ఎవరిని, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, తరిమేవారు ఉంటారు, కానీ ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కనబడకుండానే నీ గురించి తన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీ పక్కనే దేవుడు నిన్ను కాపాడి సంరక్షించగలిగే వారిని దేవుడు ఏర్పరుస్తాడు. దేవుడు అనుక్షణము దేవుడు నేను ఏం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. కనుక ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడో. యోనాతాను దావీదుని తన మనసుతో కలుసుకున్నాడు. యోనాతాను దావీదైన తన స్నేహితులతో కష్టకాలంలో తోడుగా ఉన్నాడు. యోనాతాను దావీదుని ఎలా చూశాడంటే, ఇతడు దేవుడు ఏర్పరచుకున్నవాడు, నేను రాజుగా ఉండడానికి పనికిరాను, నేను సౌలు కొడుకునేంత మాత్రాన, రాజుగారు కొడుకునేంత మాత్రాన నేను కాదు రాజుగా ఉండాల్సింది, దావీదు మాత్రమే రాజుగా ఉండాలి. ఇది నా చిత్తం కాదు, దేవుని చిత్తమే నేను నెరవేర్చాలని దేవుని చిత్తానికి యోనాతాను కూడా ఏం చేశాడు తెలుసా, తల వంచాడు. మీరు ఆ చెప్పుకుంటూ పోతే చాలా వాక్యం ఉంది, ఇదంతా చెప్పలేము ప్రియులరా. జ్ఞాపకం చేసుకుని ప్రియులరా, చివరకు యోనాతాను ఒక దినాన్ని ఏమైపోయాడు తెలుసా, యుద్ధంలో చనిపోయాడు. అయితే జ్ఞాపకం చేసుకుని యోనాతానికి ఒక కొడుకున్నాడు, అతని పేరు మెఫీబోషెతు. అతని పేరు మెఫీబోషెతు. అతను ఎవడో తెలుసా, కుంటివాడు. యోనాతానికి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పేరు ఏం పేరో తెలుసా, మెఫీబోషెతు. మెఫీబోషెతు ఎలాంటో తెలుసా, కుంటోడు.
దావీదు రాజ్యం కొన్ని సంవత్సరాల తర్వాత దావీదుకి మరలా తిరిగి వచ్చేసింది. దావీదు రాజుగా ఉన్నాడు. అప్పుడు దావీదు గుర్తు చేసుకున్నాడు, దేనో తెలుసా? యోనాతాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా మేలు చేయడానికి ఎవడైనా ఉన్నాడా అని కబురు పెడితే దావీదుకి తెలిసింది ఏంటో తెలుసా? ఇగో యోనాతానికి ఒక కొడుకున్నాడు, అతడి పేరు మెఫీబోషెతు, అతడు కుంటివాడు. అయితే దావీదు అన్నాడు వెంటనే, అయితే వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకొని రండి, కబురు పెట్టారు. అప్పుడు మెఫీబోషెతు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో తెలుసా? శత్రువుల యొక్క అంటే చూడండి, శత్రువులు ఎవరైనా ఉంచుకుంటారా? శత్రువు పిల్లలు ఏమైనా ఉంచుతారండి, చంపేస్తారు కదా. దావీదు కూడా అందుకే కబురు పెట్టాడేమని చెప్పి మెఫీబోషెతు భయపడ్డాడు. కానీ దావీదు అన్నాడు, లేదు, నీ తండ్రి బట్టి నేను నీకేం చేస్తానో తెలుసా? న్యాయం చేస్తాను. నీ తండ్రిని బట్టి, నీ తండ్రికి నేను మాటిచ్చాను దయ చూపిస్తానని, నీ మీద నేను దయ చూపిస్తానని ఏం చేశాడో తెలుసా? దావీదు మెఫీబోషెతుని తీసుకొచ్చి రాజు అయిన తర్వాత తన కొడుకులతో పాటు తన పిల్లలతో పాటు ఆ భోజనపు బల్ల దగ్గరే మెఫీబోషెతుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? నిజమైన స్నేహితుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోడు. నిజమైన స్నేహితుడు చేసిన వాగ్దానాన్ని సంవత్సరాలు పట్టాయి, నెలలు పట్టాయి. తిరిగి రాజ్యం వచ్చిన తర్వాత మారిపోలేదు దావీదు ఏం చేశాడంటే, తిరిగి యోనాతాను స్నేహాన్ని బట్టి, యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఉన్నాడంటే యోనాతానుకు కుటుంబమునకు చెందిన యొక్క మెఫీబోషెతుని తీసుకొచ్చి తన రాజుగారి భోజనపు బల్ల దగ్గర తీసుకొచ్చి తన పిల్లలతో పాటు సమానంగా కూర్చోబెట్టాడు. కుంటివాడైన యొక్క మెఫీబోషెతుని తీసుకొచ్చి తన పిల్లలతో సమానంగా. నిజమైన స్నేహితుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మారిపోడు. నిజమైన స్నేహితుడు నీ దగ్గర నుంచి మేలు పొందుకున్నవాడు ఆడెదిగిన తర్వాత ఒకలా మారిపోడు. చాలామంది ఈరోజు ఎలా ఉంటారంటే, నీ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు, అయితే నీ దగ్గర నుంచి ఒక 10,000 తీసుకున్నాడు, బాగుపడతాడు, తర్వాత నువ్వెవడవో తెలియదు అన్నట్టు ఇలా వెళ్ళిపోతాడు. నిజమైన స్నేహితుడు కాదాడు. చాలామంది స్నేహాలు ఎలా ఉంటాయంటే, హెల్ప్ పొందుకోనంతసేపు ఒకలా ఉంటుంది. నీ దగ్గర నుంచి స్నేహంలో వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ జరిగిన తర్వాత ఏమవుతాడంటే, నువ్వెవడవో తెలియదు నాకు అడిగి, నువ్వెవడో కూడా అడిగి ఆ ముఖం కూడా అసలు నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడ్డావు. వాడు నిజమైన స్నేహితుడు కాడు. చేసిన వాగ్దానాన్ని మర్చిపోయిన వాడు కాదు దావీదు. తన కొడుకును గుర్తుపెట్టుకున్నాడు, తన స్నేహితుని గుర్తుపెట్టుకున్నాడు. స్నేహితుడు చేసిన దానికి తన కొడుకుని తీసుకొచ్చి తన కుమారులతో సమానంగా కూర్చోబెట్టాడు. నిజమైన స్నేహితుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోడు. నిజమైన స్నేహితుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర లేనప్పుడు ఒకలాగా ఇప్పుడు ప్రవర్తించడు. నిజమైన స్నేహితుడు మేలుకు మేలే చేస్తాడు తప్ప మేలుకు కీడన్నట్టుకి చేయడు. పిల్లరా, మనం యోనాతాన్లా ఉండాలని దేవుడు ఉదయకాలం హెచ్చరిస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే ఇది ఇంకో వారానికి పోస్ట్పోన్ చేసుకోవచ్చు, నాకు ఇంక ఇష్టం లేదు, దీన్ని ఇంకో వారానికి సాగలేదు నేను వాక్యాన్ని. జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా, నిజమైన స్నేహితుడు యోనాతాన్లా ఉండాలి. ప్రియులరా, మనం ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు మనం ఎలా మారాలి? యోనాతాన్లా మారాలి. ఎలా మారాలి? చివరికి ఒక మాట అంటాను, యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో, ప్రియులరా ఉదయకాలం నీ మనస్సు నా యేసయ్యతో కలిసిపోవాలి. నీ మనస్సు ఎవరితో కలవాలి తెలుసా? నా యేసయ్య మనస్సుతో కలిసిపోవాలి. ఈ లోకంలో యోనాతానుని మించిన వాడు యేసయ్య. యోనాతానుకున్న మంచి మనసు కన్నా మంచి మనసు యేసయ్యది. నీ మనసు ఎవరితో కలిసిపోవాలి తెలుసా? అందుకంటాడు ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు. ఈ లోక స్నేహం కన్నా దేవుని స్నేహం చాలా గొప్పది. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవాడు ఉంటాడు, మనిషి ఉంటే ఒకలా ఉంటాడు, మనిషి లేకపోతే ఒకలా ఉంటాడు, డబ్బు ఉంటే ఒకలా ఉంటాడు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటాడు. ఈ లోకంలో నువ్వు సహాయం చేస్తే ఒకలాగా, సహాయం చేయకపోతే ఒకలా ఉంటారు. బంధుత్వాలు కానీ బంధాలు కానీ చాలా ఈనాడు అలాగే జరుగుతున్నాయి. స్నేహం ఒక గొప్ప లెక్క. కడుపుని పుట్టిన వారు ఎలా తయారవుతున్నారు, ఒక రక్తాన్ని పంచుకొని పుట్టిన వారు ఎలా తయారవుతున్నారు. స్నేహితులు ఒక లెక్క ఈ రోజుల్లో. ప్రియులారా, ఎన్నటన్నటికీ మారని వాడు ఎవరో తెలుసా? నీ నిజమైన తండ్రి యేసు. నీ నుంచి ఏమీ ఆశించట్లేదు. నీ నుంచి ఆయన కోరుకున్నది ఒకటైతే తెలుసా? నీ మనస్సు ఆయనతో కలిసిపోవాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను దావీదుని అభిషేకించినట్లు నేను నిన్ను అభిషేకిస్తాను. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చినట్టు నేను నిన్ను వాగ్దానం ఇచ్చాను, దాన్ని నెరవేరుస్తాను. అంటే కొంతకాలం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నువ్వు ఊర్చుకొని నాతో సాగిపో. నేను తగిన కాలం ముందు దావీదుని తిరిగి సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టు నేను నిన్ను మరలా సింహాసనం మీద ఏం చేస్తాను? పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో భయపడద్దు. వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు.
భయపడుకో. యోనాతాను దావీదుకి వాగ్దానం ఇచ్చాడు, గుర్తు చేశాడు. దేవుడు ఈ రోజున యోనాతాను స్థానంలో దేవుడిని పెట్టుకోండి, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, భయపడద్దు. రెండోది ఏమిచ్చాడు యోనాతాను దావీదుకి? భయపడుకో, దేవుని వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నా వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. మూడవదిగా ఏమన్నాడు యోనాతాను? నీకు సహకారిగా ఉంటాను. దేవుడు అదే కాలం వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా వస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు తోడుగా వస్తాను, నువ్వు భయపడక ధైర్యంగా ముందుకు సాగుతాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, మంచి స్నేహితుడు నీ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడడం, నీ దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడతాడు. అంటున్నాడు దావీదు, భయపడకో. దావీదుతో క్షమించాలి, యోనాతాను అంటున్నాడు దావీదుతో, భయపడకో, నీకు తోడుగా ఉన్నాను, భయపడకో, నువ్వు తప్పక రాజు అవుతావు. నిజమే, తప్పక నువ్వు రాజు అవుతావు, తప్పక దేవుని వాగ్దానం నెరవేరుతుంది. మూడవదిగా అంటున్నాడు, ఇదిగో నీకు తోడుగా ఉన్నాను, నీ వెనకాతలే నేను ఉంటాను, నీకు సహకారిగా ఉంటాను. ఆ యోనాతానే ఈరోజు దేవుడిగా నీ ముందున నిలబడుతున్నాడు. ఆయనే నీతో వాగ్దానం చేస్తూ చెప్తున్నాడు, సహోదరి సహోదరుడా, భయపడొద్దమ్మా, భయపడకో. ఏ భయము నిన్ను ఆవరిస్తుందో, ఏ భయము నిన్ను కమ్మేస్తుందో, ఆ భయములన్నిటిలో దేవుడు విడిపిస్తాడు. భయపడకో, ధైర్యంగా ఉండడు. ఆయన రెండవదిగా అంటున్నాడు, ఇదిగో జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజు అవుతావని ఆనాడు యోనాతాను దావీదు అన్నాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నమాట, భయపడకు, ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నేను ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. మూడవదిగా అన్నాడు, నేను నీకు సహకారిగా ఉంటానని యోనాతాను దావీదు అన్నాడు. దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను నడిపిస్తాను, నేను నీకు సహకారిగా ఉంటాను. నీతో ఎవరు వచ్చినా రాకపోయినా, నీతో ఎవరున్నా ఉండకపోయినా, కుమారుడా నేను నీకు తోడుగా ఉంటాను, నా కుమార్తె నేను నీకు తోడుగా ఉంటాను. దిగులు పడకు, అధైర్యపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో వస్తాను. మెట్టలైనా గుట్టలైనా బండలైనా గుహలైనా దావీదుని దక్కున్న సమయంలో యోనాతాను ఎలా వెళ్ళాడు, దేవుడు నీతో పాటు వస్తున్నాడు. నువ్వు ఒంటరివి కావు, నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు, గుర్తుంచుకో, ఆయన నీతో పాటు వస్తున్నాడు. ఆయన దావీదు వాగ్దానం నెరవేర్చిన వాడు నీ జీవితంలో నీ కళను నెరవేరుస్తాడు. అభిషేకించిన వాడు దావీదుని విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టడు. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి మా ప్రభా, విత్తబడే మాటలు నీ బిడ్డ హృదయాల్లో ఫలింపదయచేయండి. దీవించి ఆశ నుంచి బలపరిచి స్థిరపరచండి. యేసయ్య నామములో అడుగుచున్న మా ప్రియ పరలోక తండ్రి.